బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు పవన్ కళ్యాణ్ ఫస్ట్ డిమాండ్ ఉంచారు. ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలను విప్లుగా నియమించాలంటూ రిక్వెస్ట్ చేశారు ఆయన. ఈ మేరకు చంద్రబాబుకు లేఖ రాశారు జనసేనాని పవన్ కళ్యాణ్. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అలాగే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను విప్లుగా నియమించాలంటూ పవన్ రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు పవన్ కళ్యాణ్ ఫస్ట్ డిమాండ్ కి సంబంధించిన ఆ లెటర్ ని మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. జనసేన పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులను అధికారిక విప్లుగా ప్రకటించమని కోరుతూ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గౌరవ ముఖ్యమంత్రి శాసనసభాపక్షం నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేడు లేఖ రాశారంటూ కూడా మీరు జనసేనకు సంబంధించిన లెటర్ని మీరు చూస్తున్నారు. నరసాపురం శాసనసభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్ అలాగే రైల్వే కోడూరు శాసనసభ్యులు శ్రీ అరవ శ్రీధర్లను విప్లుగా నియమించమని ఆ లేఖలో శ్రీ పవన్ కళ్యాణ్ కోరారంటూ కూడా హరిప్రసాద్ ఆ లేఖను మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ డిమాండ్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పుకునే అవకాశం ఉంది. ఇటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎప్పటిలోపు పూర్తి స్థాయిలో క్లారిటీ రావచ్చు తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు లైవ్లో. రాజేష్, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ పెట్టిన ఫస్ట్ డిమాండ్కు సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది తెలుగుదేశం పార్టీలో? అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూటమి విజయం తర్వాత మొదటిసారి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలకి విప్పు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకి అయితే లేఖ రాశారు. ప్రస్తుతం ఈ అంశం మీద కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత జనసేన పార్టీకి సంబంధించినటువంటి అంశంలో 21 స్థానాలు గెలిచినప్పటికీ ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని ఏది కూడా పెద్దగా డిమాండ్ చేయలేదు. కానీ ఇప్పుడు ఒక 2 విప్పు పదవులకు సంబంధించిన అంశంలో ముఖ్యమంత్రికి అయితే పవన్ కళ్యాణ్ లేఖ రాయడం జరిగింది. ప్రధానంగా విప్పుకు సంబంధించి చూస్తే ప్రస్తుతానికి చీఫ్ విప్గా ధూళిపాల నరేంద్ర పేరుని దాదాపుగా ఖరారు చేసిన నేపథ్యంలో మిగతా విప్పులకు సంబంధించిన అంశంలో జనసేన పార్టీకి సంబంధించి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఇద్దరికి విప్పులు ఇవ్వాలని చంద్రబాబుకి అయితే పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక నరసాపురం ఎమ్మెల్యే గెలిచినటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బొమ్మిడి నాయకర్తో పాటు రైల్వే కోడూరు ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించిన రైల్వే కోడూరు సంబంధించినటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అరవ శ్రీధర్ వీళ్ళిద్దరికి కూడా విప్పు పదవులు ఇవ్వాలని కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి అయితే లేఖ రాసిన పరిస్థితి ఉంది. లేఖపైన ఇంకా టీడీపీ నుంచి ఇంకా స్పందన రాలేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అడిగితే చంద్రబాబు ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే మంత్రి పదవులకు సంబంధించి చూస్తే కనుక 3 కీలక అటు పవన్ కళ్యాణ్తో పాటు నాదెండ్ల మనోహర్ అదేవిధంగా కందులు దుర్గేష్కి ఆల్రెడీ క్యాబినెట్లో కీలకమైన మంత్రి పదవులు ఇచ్చారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ అడిగినటువంటి అన్ని శాఖలు 5 శాఖలు కూడా ఆయన మనసు దగ్గరైన శాఖలను కూడా కేటాయించిన నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోరినటువంటి 2 విప్పు పదవులు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చే అవకాశం ఎక్కువ శాతం కనబడుతుంది. ఎందుకంటే కూటమి నేతలకు సంబంధించిన అంశంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు మనం చూసాము. పొత్తులో భాగంగా మొదట్లో 24 సీట్లు ఇస్తే తర్వాత భారతీయ జనతా పార్టీ పొత్తు ఖరారైన తర్వాత ఆయన దాదాపు 3 సీట్లు తగ్గించుకుని 21 స్థానాల్లో పోటీ చేశారు. అదేవిధంగా ఎన్నికలకు సంబంధించిన ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మంత్రి పదవుల విషయంలో కూడా చంద్రబాబు నిర్ణయం మేరకే 3 మంత్రి పదవులు కూడా తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు రెండు మొదటిసారిగా జనసేన పార్టీ తరఫున ఒక 2 విప్పు పదవులు కేటాయించాలని కోరిన నేపథ్యంలో దాదాపుగా ఆ ఇద్దరికి కూడా విప్పు పదవులు కేటాయించే అవకాశం ఎక్కువ శాతం కనబడుతుంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన బిజీగా గడుపుతున్నారు. శాఖలకు సంబంధించిన అంశంతో పాటు గత 5 ఏళ్ల కాలంలో పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అదేవిధంగా అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ విధంగా అవినీతి జరిగింది, గత 5 ఏళ్ల కాలంలో జరిగిన అంశాలన్నిటి కూడా పరిశీలిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పరంగా ఎక్కడ కూడా ఆయన ఏ డిమాండ్లు చంద్రబాబు ముందు పెట్టలేదు. కానీ ఈరోజు 2 విప్పు పదవులు ఇవ్వాలని కోరిన నేపథ్యంలో అందులో కూడా ఒకటి ఎస్సీకి అదేవిధంగా ఒకటి బీసీకి ఈ 2 వర్గాలకి వెనకబడిన వర్గాలకి విప్పు పదవులు కేటాయించాలని పవన్ కళ్యాణ్ కోరిన నేపథ్యంలో ఖచ్చితంగా చంద్రబాబు వాళ్ళు విప్పు పదవులు కేటాయించే అవకాశం కనబడుతుంది. ఈ నెల జూలై నెలాఖరులోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పట్లోపే విప్పు పదవులు అయితే కేటాయించే అవకాశం కనబడుతుంది. దానిలో భాగంగా జనసేన పార్టీ తరఫున బొమ్మిడి నాయకర్ అదేవిధంగా అరవ శ్రీధర్ ఇద్దరు కూడా విప్పు పదవులు కేటాయించాలని పవన్ కళ్యాణ్ కోరారు. దాదాపుగా వాళ్ళ పేర్లు చంద్రబాబు ఖరారు చేసే అవకాశం ఎక్కువ శాతం కనబడుతుంది. సచిన్ రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు పవన్ కళ్యాణ్ ఫస్ట్ డిమాండ్ ఉంచారు. ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలను విప్లుగా నియమించాలని రిక్వెస్ట్ చేశారు ఆయన. ఈ మేరకు చంద్రబాబుకు లేఖ రాశారు జనసేనాని పవన్ కళ్యాణ్. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అలాగే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్లను విప్లుగా నియమించాలన్నారు పవన్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు పవన్ కళ్యాణ్ ఫస్ట్ డిమాండ్ ఉంచారు. ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలను విప్లుగా నియమించాలంటూ రిక్వెస్ట్ చేశారు ఆయన. ఈ మేరకు చంద్రబాబుకు లేఖ రాశారు జనసేనాని పవన్ కళ్యాణ్. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అలాగే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను విప్లుగా నియమించాలంటూ పవన్ రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు పవన్ కళ్యాణ్ ఫస్ట్ డిమాండ్ కి సంబంధించిన ఆ లెటర్ ని మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. జనసేన పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులను అధికారిక విప్లుగా ప్రకటించమని కోరుతూ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గౌరవ ముఖ్యమంత్రి శాసనసభాపక్షం నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేడు లేఖ రాశారంటూ కూడా మీరు జనసేనకు సంబంధించిన లెటర్ని మీరు చూస్తున్నారు. నరసాపురం శాసనసభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్ అలాగే రైల్వే కోడూరు శాసనసభ్యులు శ్రీ అరవ శ్రీధర్లను విప్లుగా నియమించమని ఆ లేఖలో శ్రీ పవన్ కళ్యాణ్ కోరారంటూ కూడా హరిప్రసాద్ ఆ లేఖను మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ డిమాండ్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పుకునే అవకాశం ఉంది. ఇటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎప్పటిలోపు పూర్తి స్థాయిలో క్లారిటీ రావచ్చు తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు లైవ్లో. రాజేష్, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ పెట్టిన ఫస్ట్ డిమాండ్కు సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది తెలుగుదేశం పార్టీలో? అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత విజయం తర్వాత కూటమి విజయం తర్వాత మొదటిసారి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలకి విప్పు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకి అయితే లేఖ రాశారు. ప్రస్తుతం ఈ అంశం మీద కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత జనసేన పార్టీకి సంబంధించినటువంటి అంశంలో 21 స్థానాలు గెలిచినప్పటికీ ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని ఏది కూడా పెద్దగా డిమాండ్ చేయలేదు. కానీ ఇప్పుడు ఒక 2 విప్పు పదవులకు సంబంధించిన అంశంలో ముఖ్యమంత్రికి అయితే పవన్ కళ్యాణ్ లేఖ రాయడం జరిగింది. ప్రధానంగా విప్పుకు సంబంధించి చూస్తే ప్రస్తుతానికి చీఫ్ విప్గా ధూళిపాల నరేంద్ర పేరుని దాదాపుగా ఖరారు చేసిన నేపథ్యంలో మిగతా విప్పులకు సంబంధించిన అంశంలో జనసేన పార్టీకి సంబంధించి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఇద్దరికి విప్పులు ఇవ్వాలని చంద్రబాబుకి అయితే పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక నరసాపురం ఎమ్మెల్యే గెలిచినటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన బొమ్మిడి నాయకర్తో పాటు రైల్వే కోడూరు ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించిన రైల్వే కోడూరు సంబంధించినటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అరవ శ్రీధర్ వీళ్ళిద్దరికి కూడా విప్పు పదవులు ఇవ్వాలని కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి అయితే లేఖ రాసిన పరిస్థితి అయితే ఉంది. లేఖపైన ఇంకా టీడీపీ నుంచి ఇంకా స్పందన రాలేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అడిగితే చంద్రబాబు ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే మంత్రి పదవులకు సంబంధించి చూస్తే కనుక 3 కీలక అటు పవన్ కళ్యాణ్తో పాటు నాదెళ్ల మనోహర్ అదేవిధంగా కందూరు దుర్గేష్కి ఆల్రెడీ క్యాబినెట్లో కీలకమైనటువంటి మంత్రి పదవులు ఇచ్చారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ అడిగినటువంటి అన్ని శాఖలు 5 శాఖలు కూడా ఆయన మనసు దగ్గరైన శాఖలు కూడా కేటాయించిన నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోరినటువంటి ఈ 2 విప్పు పదవులు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చే అవకాశం ఎక్కువ శాతం కనబడుతుంది. ఎందుకంటే కూటమి నేతలకు సంబంధించిన అంశంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు మనం చూసాము పొత్తులో భాగంగా మొదట్లో 24 సీట్లు ఇస్తే తర్వాత భారతీయ జనతా పార్టీ పొత్తు ఖరారైన తర్వాత ఆయన తగ్గి దాదాపు 3 సీట్లు తగ్గించుకుని 21 స్థానాల్లో పోటీ చేశారు. అదేవిధంగా ఎన్నికలకు సంబంధించిన ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మంత్రి పదవి విషయంలో కూడా చంద్రబాబు నిర్ణయం మేరకే